హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ దబ్బకాయ పులిహోర. నవరాత్రులు మొదలైపోయాయి కదా, అమ్మవారికి రోజు ఏదో ఒక ప్రసాదం నైవేద్యంగా పెడుతూ ఉంటారు. అందులో పులిహోర ఒకటి, కానీ నిమ్మకాయతోటి చింతపండుతోటి చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఈసారి దబ్బకాయతో పులిహోర చేసి నైవేద్యంగా పెట్టండి, చాలా చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్. దబ్బకాయలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. సీజన్లో వచ్చే ఫ్రూట్స్ తినడం వల్ల విటమిన్స్ మినరల్స్ బాడీకి బాగా అందుతాయి. అందుకనే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు స్కిప్ చేయకుండా తప్పకుండా తినమని చెప్తూ ఉంటారు. ఇంకా మనం లేట్ చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ముందుగానే నేను అన్నం ఉడికించేసి పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఎందుకు ఉడికించేసి పెట్టుకున్నానంటే దబ్బకాయ పులిహోరకి బాగా చల్లారిన తర్వాతే దబ్బకాయ అనేది కలపాలి, లేకపోతే చేదు వచ్చేస్తుంది. అందుకే ముందు ఉడికించి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక బేసిన్లో వేసేసి చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు పులిహోర పోపు కోసం బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. పులిహోర పోపుకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే మీరు తర్వాత రోజు తిన్నా కూడా పాడవకుండా బాగుంటుంది. అందుకనే ప్రయాణాల్లోకి పులిహోర పట్టుకెళ్ళేటప్పుడు కొంచెం నూనె ఎక్కువ వేసుకుని పట్టుకెళ్తూ ఉంటారు, నిలవ ఉంటుందని చెప్పి. నూనె వేడెక్కిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో శనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా మెంతులు, అలాగే కొంచెం ఆవాలు, వేరుశనగ గుళ్ళు, వీటన్నింటినీ వేసి కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. పులిహోరలోకి పోపే రుచండి. పోపు ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది పులిహోర. పోపు వేగిపోయింది కదండి, ఇప్పుడు దీంట్లో ఎండుమిర్చి, అలాగే కొంచెం ఇంగువ, ఇప్పుడు దీంట్లోనే కరివేపాకు, పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. ఇప్పుడు ఈ పోపుని ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న అన్నంలో వేసేసుకుని ఒకసారి అడుగు నుంచి పై దాకా బాగా కలుపుకోవాలి. ఆ పసుపు అనేది అన్నానికి బాగా పడుతుంది అన్నమాట. కలిపేసుకున్నాం కదండి, ఇది మొత్తం బాగా చల్లారిపోవాలి. చల్లారిన తర్వాతే దబ్బకాయ అనేది కలుపుకోవాలి. ఇప్పుడు మనం దబ్బకాయ రసం పిండేసుకుందాము. ఈ లోపు చల్లారిపోతుంది. ఇప్పుడు ఈ దబ్బకాయని మనం 2 చెక్కలు చేసి, మన దగ్గర జ్యూసర్ ఉంటుంది కదా, ఇలా జ్యూస్ చేసుకునేది ఉంటుంది కదా, బత్తాయి జ్యూస్ చేసుకునేది, దాంతో చేసుకోండి. నిమ్మకాయలాగా ఇలా పిండితే ఏమవుతుందంటే ఆ కొసలు తగిలి, ఆ చివర్లు తగిలి కొంచెం చేదు అనేది వస్తుంది. అందుకని ఆ జ్యూస్ చేసుకునే దాంతో చేసుకోండి. లేదు అనుకునే వాళ్ళు ఇలాగ ఈ బీటర్ ఉంటుంది కదా, దీంతో ఇలా తీసుకోండి. ఇది కూడా లేదు అనుకుంటే కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా, మరీ నొక్కి కాకుండా నెమ్మదిగా పిండుకోండి. ఎందుకంటే చేదు వచ్చేస్తుంది దబ్బకాయ, అందుకని లేకపోతే మొత్తం పులిహోర అంతా పాడైపోతుంది. అందుకని నా దగ్గర జ్యూస్ చేసేది లేదు, అందుకని నేను ఈ బీటర్తో చేస్తున్నాను. రండి ఇప్పుడు దీన్ని 2 చెక్కలు చేసేసి పిండుకుందాం. ఇప్పుడు ఈ దబ్బకాయ రసంలో పులిహోరకు సరిపోయేంత ఉప్పు, పచ్చిమిరపకాయలు వేసి ఊరబెట్టుకోవాలన్నమాట. ఈ పచ్చిమిరపకాయలని ఈ దబ్బకాయ రసంలో ఊరబెట్టుకోవడం వల్ల పుల్లగా పులిహోర తినేటప్పుడు నోటికి తగులుతూ చాలా బాగుంటుందండి. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఆ పులిహోర చల్లారేలోపు ఇందులో బాగా ఊరుతాయి అన్నమాట ఈ పచ్చిమిరపకాయలు. మా ఇంట్లో నిమ్మకాయ పులిహోర కానీ ఇలా దబ్బకాయ పులిహోర కానీ చేసేటప్పుడు మా నాన్నగారికి ఖచ్చితంగా ఇలా పచ్చిమిరపకాయలు అనేవి ఊరబెట్టాలన్నమాట. అన్నం చల్లారిపోయిందండి. ఇప్పుడు ఈ దబ్బకాయ రసం దీంట్లో పోసేసి చేత్తో బాగా కలుపుకుందాం. చేత్తో కలుపుకుంటే ఏమవుతుందంటే ఉండలు లేకుండా మనకి ఈవెన్గా మొత్తం అంతా కలుస్తుంది. మొత్తం మెతుక్కి పులుపు ఉప్పు అనేది బాగా పడుతుంది అన్నమాట. నేను ఇక్కడ 1 గ్లాసు బియ్యం తీసుకున్నాను. దానికి ఒక పెద్ద సైజు దబ్బకాయ పట్టింది. మీరు చూసుకుని వేసుకోండి. పులుపు చాలా తక్కువ తినేవాళ్ళు ఉంటారు, దబ్బకాయ చాలా పుల్లగా ఉంటుంది నిమ్మకాయ కంటే కూడా, అందుకని మీరు చూసుకుని జాగ్రత్తగా వేసుకోండి.
చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోయింది. ఈ నవరాత్రుల్లో ఏదో ఒక రోజు ఈ దబ్బకాయ పులిహోర నైవేద్యంగా పెట్టుకోండి. చాలా చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారనమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మీ వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేసింది. ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ అపర్ణ సైనింగ్ ఆఫ్. పులిహోర పోపుకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే మీరు తర్వాత రోజు తిన్నా కూడా పాడవకుండా బాగుంటుంది. అందుకనే ప్రయాణాల్లోకి పులిహోర పట్టుకెళ్ళేటప్పుడు కొంచెం నూనె ఎక్కువ వేసుకుని పట్టుకెళ్తూ ఉంటారు, నిలవ ఉంటుందని చెప్పి.